హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఈరోజు మనం సిడిపిఓ ఈఓ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 ఇంకా అంగన్వాడీ సూపర్వైజర్ బిట్స్ నంబర్ 149 గురించి తెలుసుకుందాం. ఇందులో బిట్స్ వచ్చేసి సోషల్ వర్క్ పైన ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ బిట్, క్రింది వాణిలో సాంఘిక భద్రత కోసం ఏర్పాటు చేయబడిన చట్టం కానటువంటి చట్టం గురించి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ బీసీడీలు చూసినట్లయితే ఇవన్నీ కూడా సాంఘిక భద్రత కోసం ఏర్పాటు చేసిన చట్టాలు. హిందూ వివాహ చట్టం 1955 మాత్రం కాదు. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సభ్యుల యొక్క నడతను క్రమబద్ధీకరించే ఒక వృత్తి యొక్క విలువలను ఇంకా సూత్రాలను చట్టాన్ని స్పష్టంగా చెప్పే వివరాల పట్టికను ఏమని పిలుస్తారు అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ ఏ నడతకు సంబంధించిన చట్టం, బి నీతి శాస్త్ర చట్టం అని ఇవ్వడం జరిగింది. ఇలాంటి పట్టికను నీతి శాస్త్ర చట్టం అని పిలవడం జరుగుతుంది. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మతాంతర వివాహాలను సులభతరం చేయడానికి క్రింది వాణిలో ఏ చట్టం ఉపయోగపడుతుంది అని అడగడం జరిగింది. ఈ మతాంతర వివాహాలను సులభతరం చేయడానికి ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ది ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 ఉంది కదా, ఇది కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ఉపయోగపడే చట్టం. ఇది వచ్చేసి మతాంతర వివాహాలను. ఇక్కడ ఈ అంశాలని క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వరకట్న నిషేధ చట్టం 1961 అంతగా ఫలవంతం కాకపోవడానికి కారణం ఏంటిదని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. మరి ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఏమి ఇవ్వడం జరిగింది? కట్నాన్ని స్పష్టంగా నిర్వచించకపోవడం. కరెక్టే కదా. ఈ వరకట్న నిషేధ చట్టంలో కట్నం గురించి స్పష్టమైన నిర్వచనం అనేది లేదు, కాబట్టి ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ బి ఏమి ఇవ్వడం జరిగింది? ప్రజలు ఉద్దేశపూర్వకంగా బలపరచకపోవడం. కరెక్టే కదా. ఈ చట్టం ఏ విధంగా ప్రయత్నం చేసినప్పటికీ ప్రజల్లో కట్నం అనేది ఇవ్వకుండా ఉండడం అనేది అలవాటు కాలేదు. కట్నం ఇవ్వడం ఒక ఆచారంగా సాంప్రదాయంగా ప్రజలు భావిస్తారు కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ సి ఏమి ఇవ్వడం జరిగింది? పాత సాంప్రదాయాలకు ఈ చట్టం వ్యతిరేకంగా ఉండడం మరియు శక్తిగల వర్గాల అశక్తులకు అనుగుణంగా లేకపోవడం. ఇది కూడా కరెక్టే. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ స్త్రీల దినోత్సవం జరుపుకునే రోజు ఏది అని అడగడం జరిగింది. అంతర్జాతీయ స్త్రీల దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటాం. ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.